హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు యానిమే డేటాబేస్. ఎంతో ఈగర్లీ వెయిట్ చేస్తున్న వన్ పీస్ తెలుగు డబ్ ఫైనల్లీ క్రంచీరోల్లో వచ్చేసింది. అది కూడా స్టార్టింగ్ నుండి కాదు, డైరెక్ట్గా ఎగ్ హెడ్ ఆర్క్ ఎపిసోడ్స్ 1089 నుండి 1128 వరకు మన లాంగ్వేజ్లో రిలీజ్ చేశారు. అయితే అసలు డబ్బింగ్ క్వాలిటీ ఎలా ఉంది? పాత కార్టూన్ నెట్వర్క్ డబ్బింగ్తో కంపేర్ చేస్తే ఏమైనా అప్డేట్స్ చేశారా, లేక సేమ్ ప్రోడక్ట్ని దింపారా? సో ఈ వీడియోలో ఎక్కడ ఒక చిన్న స్పాయిలర్ లేకుండా అసలు ఈ ఆర్క్ బేసిక్ స్టోరీ ఏంటో అండ్ ఈ కొత్త డబ్బింగ్ మీద నా హానెస్ట్ రివ్యూ ఏంటో డీటెయిల్గా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఈ ఎగ్ హెడ్ ఆర్క్ బేసిక్ స్టోరీని స్పాయిలర్ లేకుండా చెప్తాను చూడండి. వానో నుండి బయలుదేరిన మన స్ట్రా హెడ్ క్రూ ఎగ్ హెడ్ అనే ఒక ఫ్యూచర్ ఐలాండ్ కి చేరుకుంటారు. ఇక్కడే మన వన్ పీస్ వరల్డ్ లోనే తెలివైన సైంటిస్ట్ డాక్టర్ వేగపంక్ ఉంటాడు. ఈ ఐలాండ్ అంతా ఎక్స్ట్రీమ్లీ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, సైబర్గ్స్, హోలోగ్రామ్స్, ఇంకా క్రేజీ సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ తో నిండి ఉంటుంది. కానీ చూడటానికి ఫ్యూచర్ లా ఉన్న ఈ ఐలాండ్ చుట్టూ ఒక పెద్ద వరల్డ్ గవర్నమెంట్ కాన్స్పరసీ నడుస్తూ ఉంటుంది. అక్కడున్న మెరైన్ వార్షిప్స్, పవర్ఫుల్ ఎనిమీస్ మన క్రూని సరౌండ్ చేస్తారు. అసలు లూఫీ ఇంకా తన క్రూ వేగపంక్ ని ఎలా కాపాడుతారు, ఆ డేంజర్ నుండి ఎలా ఎస్కేప్ అవుతారు అనేది మెయిన్ ప్లాట్. ఒకటి మాత్రం నిజం, వన్ పీస్ ని ఈ ఆర్క్ ఇంకో లెవెల్ కి తీసుకెళ్తుందని చెప్పుకోవాలి. ఇంకా మెయిన్ టాపిక్ తెలుగు డబ్బింగ్ విషయానికి వస్తే డబ్బింగ్ లో చాలా చేంజెస్ కనిపించాయి. కార్టూన్ నెట్వర్క్ వాళ్ళు ఆల్రెడీ ఈస్ట్ బ్లూ అండ్ వానా ఆర్క్ డబ్ చేయించారు, మీకు దాని మీద ఐడియా ఉండి ఉంటుంది. ఆ ఓల్డ్ డబ్బింగ్ తో కంపేర్ చేస్తే క్రంచీరోల్ డబ్బింగ్ లో కాస్టింగ్ ని మార్చారు, స్లాంగ్ కూడా కాస్త అప్డేట్ చేశారు. కానీ నాకు ఇంకా చాలా మంది ఫ్యాన్స్ కి అనిపించింది ఏంటంటే కార్టూన్ నెట్వర్క్ కి వర్క్ చేసిన స్టూడియోనే ఈ ఎగ్ ఆర్క్ కూడా వర్క్ చేసిందని క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. కానీ హానెస్ట్ గా చెప్పాలంటే ఓల్డ్ సిఎన్ డబ్బింగ్ కన్నా ఈ కొత్త డబ్బింగ్ అవుట్పుట్ అండ్ మిక్సింగ్ కొంచెం బెటర్ గానే ఉంది. ఇంకా లూఫీ అండ్ చాపర్ క్యారెక్టర్స్కి వస్తే ఈ ఇద్దరు డబ్బింగ్స్ నాకు చాలా బాగా నచ్చాయి. వాయిస్ మాడ్యులేషన్ అండ్ ఎనర్జీ కాస్త మ్యాచ్ అయింది, కాస్త హార్డ్ వర్కే చేశారు. జోరో విషయానికి వస్తే ఇక్కడ చిన్న ప్రాబ్లం వచ్చింది. జోరో వాయిస్ కాస్త ఏజ్డ్గా, అంటే పెద్దవారిలా అనిపిస్తుంది. నాకు ఓల్డ్ వానా ఆర్క్లో ఉన్న జోరో డబ్బింగ్ వాయిస్ బాగా అలవాటైపోయింది. మేబీ దానివల్ల న్యూ డబ్బింగ్ ఆఫ్గా అనిపిస్తుందేమో, అంటే అంత నచ్చలేదు. బట్ డబ్బింగ్ బాగానే చేశారు. నామికి వాయిస్ ఇచ్చిన ఆర్టిస్ట్ నుండి ఇంకా బెటర్ ఎమోషనల్ డెలివరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వాయిస్లో ఇంపాక్ట్ అనేది లేదు, అంత ఇంప్రెసివ్గా నాకైతే అనిపించలేదు. ఓవరాల్గా అవుట్పుట్ చూడడానికి చాలా బాగుంది. మిక్సింగ్ ఇంకా లిప్సింగ్ ఇష్యూస్ అనేది పెద్దగా నాకు కనిపించలేదు. క్రూ మొత్తం చాలా గట్టిగా కష్టపడ్డారు అండ్ క్లియర్గా అర్థమవుతుంది కూడా. కానీ ఇక్కడ టెక్నికల్గా డబ్బింగ్ కన్నా మెయిన్ ల్యాగ్ అవుతుంది స్క్రిప్ట్ రైటింగ్లోనే. ఈ స్క్రిప్ట్ రైటింగ్ ఇంకా కాస్త మార్చి ఒక మంచి టీంకి ఇస్తే రిజల్ట్స్ వేరేగా కనిపించేదేమో. ఇది ఆడియన్స్కి కాదు, ఎవరైతే ఈ ప్రాజెక్ట్కి వర్క్ చేశారో వాళ్ళకి చెప్తున్నాను. హలో టీమ్, మేము తెలుగు యానిమీ ఫ్యాన్స్. మాకు యానిమీ అంటే చాలా ఇష్టం అండ్ కొంతమందికి ప్రాణం కూడా. ఎప్పటికైనా యానిమీని తెలుగులో తెస్తారని చాలా కాలం ఎదురు చూస్తూ వచ్చాం. బట్ ఇప్పుడు ఇది వచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వాలా, లేదా డబ్బింగ్ ఫుల్ పొటెన్షియల్కి రీచ్ అవ్వట్లేదని బాధపడాలా అర్థం కావట్లేదు. పోనీ చిన్న యానిమీస్ని కేర్తో చేయట్లేదంటే ఓకే, కానీ చిన్న చిన్న షోస్కి మంచి అవుట్పుట్ తీసుకొచ్చి పెద్ద సిరీస్ని డిసప్పాయింట్ ఎలా చేస్తున్నారు. నాట్ ఓన్లీ వన్ పీస్, నాట్ అబౌట్ క్రంచీరోల్, ఓవరాల్ ప్లాట్ఫామ్స్ గురించి చెప్తున్నాను. ప్లీజ్ యానిమీని ఏదో చెయ్యాలని కాకుండా మంచిగా డబ్బింగ్ చేసిన స్టూడియోకి ఇవ్వండి, వాళ్ళకి టైం కూడా ఇవ్వండి ప్లీజ్. ఐ నో దట్ డబ్బింగ్ స్టూడియోలో హయ్యర్ మేనేజ్మెంట్ ఏం చెప్తే అది చేయాలి, కానీ అక్కడ స్క్రిప్ట్ రాసేది కూడా మన తెలుగు వాళ్ళే కదా. మీకు యానిమీ మీద ప్యాషన్ ఉంటే డైలాగ్స్లో ఎమోషన్స్ మిస్ అయినప్పుడు ప్లీజ్ మీ హయ్యర్ అఫీషియల్స్ దగ్గర కంప్లైంట్ రేస్ చేయండి. బడ్జెట్ని బట్టి ప్రొడక్ట్ ఇవ్వడం కాకుండా బడ్జెట్ ఎలా ఉన్నా దానికి తగ్గట్టు టైం తీసుకొని మంచి అవుట్పుట్ తీసుకురావడానికి చూడండి ప్లీజ్. ఒక మార్వెల్ మూవీకి తెలుగు డబ్ వస్తే ఎలా ఊగిపోతామో, ప్రాపర్ టెక్నికల్ టీమ్ సపోర్ట్ ఇంకా మంచి రైటింగ్ స్కిల్స్ ఉంటే యానిమీకి తెలుగులో ఉండే డిమాండ్ మార్వెల్ కంటే ఎక్కువగా ఉంటుందని నా గట్టి నమ్మకం. ఎలానో ఎగ్ హెడ్ ఆర్క్ ఫస్ట్ బ్యాచ్ని రిలీజ్ చేసేసారు అండ్ సెకండ్ బ్యాచ్ కూడా ఏప్రిల్లో రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసేసారు. ఐ హోప్ ఏప్రిల్లో రాబోతున్న న్యూ ఎల్బాఫ్ ఆర్క్ అయినా మంచి డబ్బింగ్తో తీసుకొస్తారని అనుకుంటున్నాను. ఓవరాల్గా నాకు డబ్బింగ్ నచ్చిందా లేదా అనేది పక్కన పెడితే చూడటానికి ఇంకా స్టోరీ అర్థం చేసుకోవడానికి చాలా బాగుంది. కొన్నిటి దగ్గర కామెడీ టైమింగ్స్ కూడా మ్యాచ్ అయ్యే, సౌండ్ మిక్సింగ్ కూడా బాగుంది. బట్ మీరు ఇంతకు ముందు జపనీస్లో చూడకపోతే మాత్రం ఈ తెలుగు డబ్ మీకు నచ్చుతుంది. సో డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి. చూసిన వాళ్ళు డబ్బింగ్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అలాగే ఈ వీడియోని మీ యానిమీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. అండ్ ఆఫ్ కోర్స్ మన తెలుగు యానిమీ డేటాబేస్ యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.